హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రియాస్ వరల్డ్. ఈ రోజు వీడియో మీకు ఆల్రెడీ తమ్నెల్లో చూసింటే అర్థమైపోయి ఉంటుంది. సో దిస్ ఈస్ పాండిచ్చేరి ట్రిప్ వీడియో అన్నమాట. నేను వీడియోస్ కంటిన్యూగా పెడతా అనే టైం కల్లా అది లేటే అవుతుంది. ఈ వీడియోస్ ఎందుకు లేట్ వచ్చినాయి అని అంటే దానికి చాలా పెద్ద రీజన్. సో మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూసుంటారు కాబట్టి ఇది డే 1 వీడియో అనమాట. ట్రిప్ అంటే జర్నీ, అంటే నేను ఎలా స్టార్ట్ అయ్యాను, రీచ్ అయ్యాక ఏం చేశాను, డే 1 ఎలా ఉంది అన్నది నేను ఈ వీడియోలో చూడబోతున్నా. సో మార్నింగ్ అయితే నేను లేచి కొంచెం పూజ చేసుకొని బ్యాగ్ అంతా సదురుకొని పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఒక ట్రిప్కి వెళ్తున్నాను కదా, అది కూడా ఫస్ట్ టైం ఫ్రెండ్స్తో వెళ్తున్నాను. సో మంచి జరగాలని అయితే నేను పూజ చేసుకొని అయితే రెడీ అవుతున్నాను. వీడియో ఏంటి అంటే నేనైతే పాండిచ్చేరికి వెళ్తున్నా, అది కూడా ఫ్రెండ్స్తో. లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకున్నాను. సో డే 1 అంటే ఈరోజు నైట్కి ఉందన్నమాట బస్సు. సో చూడాలి ఎలా ఉంటుందో ఈ జర్నీ. ఎప్పుడు వెళ్ళలేదు నేనైతే ఇట్లా ట్రిప్స్కి అని. ఎప్పుడు చూసినా ఫ్యామిలీస్తోనే వెళ్తుండే. ఫ్యామిలీ అంటే ఇంకా అమ్మ నాన్న, మా ఫ్యామిలీ, సిబ్లింగ్స్, మేము కలిసే, అది కూడా తీర్థయాత్రలకు మాత్రమే వెళ్తుండే. ఫ్రెండ్స్తో కలిసి అంటే ఇది నాకు తెలిసి సెకండ్ టైం అనుకుంటా. ఫస్ట్ టైం ఏమో భద్రాచలం వెళ్ళుండే, అది కూడా ఫ్రెండ్స్తో. కాకపోతే అంత, అది కూడా తీర్థయాత్ర లాగానే కదా, అంత మంచిగా ఏం లేకునిండే. జస్ట్ వెళ్ళినాం, అది కూడా ఫుల్ రష్ ఉండే అనమాట. మొత్తం కవర్ చేసుకోలేకపోయినా. ఇంక ఇప్పుడు ఫస్ట్ టైం అంటే అరుణాచలం కూడా వెళ్దాం అనుకున్నా, కానీ సెట్ అవ్వలేదు. తిరుపతి వెళ్ళాలి యాక్చువల్గా, అరుణాచలం కాదు. తిరుపతి వెళ్ళినప్పుడు అరుణాచలం కవర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నా. సో పాండిచ్చేరి వెళ్దామని అయితే అనుకుంటున్నా నేను. సో ఫ్రెండ్స్ వెళ్తున్నారు, ఫ్రెండ్స్తో పాటు కలిసి పాండిచ్చేరికి అయితే వెళ్తున్నాను. సో నా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఎన్ని డేస్ ఉంటానన్నది అయితే నాకు కూడా తెలీదు. ఫస్ట్ ఏమో బాగానే ప్రిపేర్డ్గా ఉన్నా, అంటే ఇంట్రెస్ట్ వచ్చింది వెళ్దామని చెప్పి. షాపింగ్ కూడా అంతా చేసిన, కానీ మళ్ళీ తర్వాతకి వెళ్ళాలని అనిపించట్లే అస్సలు. ఇంట్రెస్ట్ వస్తలేదు. ఇంకా షాపింగ్ చేసిన కదా, వెళ్దామని అయితే అనుకుంటున్నా. అందులో సీజన్ కూడా అయిపోయింది. ఇంక ఇప్పుడు ఏం లేదు. ఒక 2 months వరకు ఏం ఉండదన్నమాట. మేకప్స్ ఏమి ఉండవు. మధ్యలో చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి, బర్త్డే ఫంక్షన్స్, ఇంకా శారీ సెరమనీ, ఇట్లాంటి ఫంక్షన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో అట్లా ఉన్నప్పుడు వెళ్ళొచ్చు మేకప్స్కి. ఇంకా ప్రజెంట్ వెడ్డింగ్ సీజన్ అయితే డిసెంబర్లో ఉన్నాయి అని అంటున్నారు, కానీ నాకైతే బుకింగ్స్ ఏం లేవు. చాలామందికి కూడా బుకింగ్స్ ఏం లేవు డిసెంబర్లో. జనవరిలో కూడా సంక్రాంతి ముందు వరకు, అంటే 1st నుంచి 10th వరకు, 1st నుంచి 5th వరకు, ఈ 5 daysలో సీజన్ ఉంటుంది. కానీ ఇప్పుడైతే ఏం బుకింగ్స్ లేవు, సీజన్ అయితే లేదు అని అంటున్నారు. మరి చూడాలి ఏమైనా బుకింగ్స్ అవుతాయా లేదా అన్నది. ఇంకా ఫిబ్రవరిలో మళ్ళీ స్టార్ట్ అనమాట. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు. సో మళ్ళీ కొంచెం గ్యాప్, మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఇట్లా గ్యాప్స్తో స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఖాళీ కాబట్టి ఒకసారి ఇంకెళ్దాం, కొంచెం చిల్ అయిదాం అని చెప్పేసి ఇంకా వెళ్దామని అనుకుంటున్నా. కానీ నిన్న అయితే పోవద్దు అని అనుకున్నా, ఇంకా తప్పట్లేదు, వెళ్తున్నాం. ఎప్పుడు వెళ్తున్నా. సో చూడండి, నా వీడియోస్ వస్తూ ఉంటాయి. చూడండి, నా మేకప్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టేసిన. సో ఇవన్నీ కూడా మేకప్ ఐటమ్స్, ఇవన్నీ ఆర్డర్స్వి. ఇంకా చెప్పులు. సో ఇదేమో నా మేకప్ బ్యాగ్, ఇది కాలేజ్ బ్యాగ్. సో ఇవి రెండు కలిసి తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు. ఇవన్నీ కూడా సైడ్కి పెట్టేసిన. కూడా ఈ కాలేజ్ బ్యాగ్ అయితేనేమో తక్కువ పడుతున్నాయి బట్టలు, ఇంకా చెప్పులు కూడా ఉన్నాయి. ఇంకెందుకు అని చెప్పి ట్రాలీ బ్యాగ్లో పెట్టేసుకున్నాను. చెప్పులు అన్నీ కూడా సెట్ అయిపోతాయి కదా, అట్లా అని చెప్పి. సో చూద్దాం ఎలా ఉంటుందో ఈ జర్నీ. ఫస్ట్ టైం అయితే ఫ్రెండ్స్తో వెళ్తున్నా.
సో, బస్సయితే మాకు నైట్ ఉండే అనమాట. ఇంకా నైట్ అంటే 6:30 అట్లా ఈవినింగ్ టైంలో ఉండే. ఇంకా నేను 5 వరకైతే నేనక్కడికి వెళ్ళిపోవాలనైతే డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే 6:30 అంటే వాళ్ళు ఇంకా 6కే రమ్మన్నారు బస్ వాళ్ళు, బుక్ చేసుకున్న వాళ్ళు. ఇంకా 6కి అయితే అక్కడికి ఉండాలి కాబట్టి నేనైతే 5కే స్టార్ట్ అయిపోయి బయలుదేరి వెళ్ళిపోతున్నాననమాట. ఆటో బుక్ చేసుకొని, లగేజ్ అంతా గూడా పెట్టుకొని స్టార్ట్ అయిపోయాను. అంటే మేమున్న లొకేషన్‌కి అక్కడ బస్సు మమ్మల్ని పికప్ చేసుకునే లొకేషన్‌కి చాలా టైం పడుతుందనమాట. 1 అవర్ టైం పడుతుంది. ఇంకా ఏమైనా ఈవినింగ్ టైమ్స్ కదా! అది కూడా ఏమైనా ట్రాఫిక్స్ ఉంటాయేమో అని జెప్పేసి తొందరగా స్టార్ట్ అవుదామని జెప్పేసి మేము తొందరగానే వెళ్దామని అనుకున్నాము. కానీ అక్కడికెళ్ళేసరికి చాలా సేపే అయ్యిందనమాట. ఒక హాఫ్ అన్ అవర్ అనుకుంటా. మేము వెయిట్ చేసాము చాలా వరకు బస్సు వచ్చేంత వరకు. ఎందుకంటే టైంకి కూడా రాలేదు బస్సు. ఇంకా అట్లే కూర్చొని టైమ్ పాస్ చేసుకుంటూ కూర్చునిండే. మేము అక్కడ వెళ్తున్నది 5:30 ఆ టైమింగ్ అనమాట. ఈ వీడియో షూట్ చేసేటప్పుడు. అప్పటికే ఎంత చలి అంటే మంచు ఇట్లా వస్తుందనమాట. మొత్తం గూడా ఇట్లా హైదరాబాద్ మొత్తం గూడా ఇట్లా మంచు ఇట్లా పడిపోతుందనమాట. అంత చల్లగా ఉండే. అప్పుడు ఇంకా సాయంత్రం మాత్రమే 5:30 ఏమో అయితుండే. అప్పుడు గూడా చలి అంత పెడుతుందేంటి అని షాక్ అయిపోయినా నేనైతే అసలు. అయితే చాలా వరకు పికప్ చేసుకునే బసెస్ ఈ స్లీపర్ బసెస్ ఇవన్నీ కూడా అక్కడనే ఉంటాయంట. సో, అందరు బసెస్‌లో అయితే వచ్చి ఎళ్తున్నారు కానీ మాది ఇంకా రాలేదనమాట. ఇంక నేనైతే సేవ్ తినుకుంటా టైమ్ పాస్ చేసుకుంటూ కూర్చున్నా చాలా సేపు. అంటే తినను కూడా తినలేదు. అంటే మధ్యాహ్నం తినేసరికి ఇంకా ఈవినింగ్ టైమ్స్ బయటికెళ్తే ఇంకా ఆకలేస్తది గదా! చాలా ఆకలేసిండే. ఇంకా సేవ్ తినుకుంటూ టైమ్ పాస్ చేశాను కాసేపు. ఇంకా వెయిట్ చేస్తూనే టైంకే బస్ అయితే మేము పికప్‌కి వచ్చేసాము అని చెప్పేసి కాల్ వస్తే, ఇంకా బస్సు వచ్చేసిందని అయితే మేము కూడా వెళ్ళి లగేజ్ పెట్టయితే బస్ లోపలికైతే వెళ్ళిపోయామనమాట. ఇలాంటి బసెస్ ఎక్కడం నేనైతే ఫర్ ద ఫస్ట్ టైమ్. ఎందుకంటే తెలీదు. నేనెప్పుడు ఎక్కలేదు. ఇంకా బస్ ఎక్కినప్పుడు చాలా భయమేసింది గూడా. యాక్సిడెంట్స్ అట్లా జరుగుతున్నాయి గాబట్టి అట్లా భయమేసింది. ఇంకా మేము మధ్యలో ఆపితే తినేసి మళ్ళీ ఎక్కి కొంచెం రెస్ట్ తీసుకున్నాక ఎర్లీ మార్నింగ్ అయిపోయిందనమాట. లేచి చూస్తే తిరుపతి దగ్గరున్నాము మేము. తిరుపతికి వెళ్ళాలని అనుకోలేదు. తిరుపతి పక్కలనే ఉన్న అరుణాచలం దగ్గరికి కూడా వచ్చేసామనమాట. ఇంకా నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. సో, ఇది అరుణాచలం ఇంత దగ్గర వరకు వచ్చాను కానీ ఈసారి మిస్ అయిపోయినట్టే. అంటే దేవుడికి దయ లేదనమాట నన్ను పిలిపించుకోవడానికి, అరుణాచలం వెళ్ళడానికి. తిరుపతికి వెళ్ళలేదు, అరుణాచలంకి వెళ్ళలేదు, పాండిచ్చేరికి వెళ్తున్నాను. సో, ఇంకా పాండిచ్చేరిలో దిగంగాల్నే ఫుల్ ఆకలేసింది. ఇంకా ఫేస్ వాష్ చేసుకొని అక్కడ ఎగ్ దోస అంట. కొంచెం వాళ్ళ సైడ్ ఫుడ్ అస్సలు మనకు నచ్చదనుకోండి. ఇంకా తిననట్టు ఇంకా అడ్జస్ట్ అయిపోయి తిన్నాను నేనైతే. ఇంకా రూమ్ సెర్చింగ్ చేస్తున్నాము. చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా నేనైతే పాండిచ్చేరి ట్రిప్ పైన. కానీ అవి ఏం జరగలేదనమాట. ఇంకా రూమ్స్ అయితే తీసుకొని చెక్ ఇన్ అయిపోయి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ తీసుకుందామని అయితే కూర్చున్నాను. యాక్చువల్‌గా మేము బస్‌లో ఎక్కినప్పుడే తెలిసిందనమాట. అదేదో సైక్లోన్ ఉందంట పాండిచ్చేరిలో. మేము వెళ్ళిన 3 డేస్ కూడా ఫుల్ వర్షాలే. అస్సలు ఇంత కూడా వెళ్ళిన రోజు మాత్రమే కొంచెం ఎండ ఉండే అంతే. ఇంక మిగతా రోజులు మొత్తం కూడా వర్షం అంటే వర్షం. ఫుల్ వర్షం అసలు. అంటే బీచ్ సైడ్ గదా! ఇంకా చాలా వర్షాలుండే అనమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఫ్రెండ్స్ అందరం రెడీ అయ్యేసరికి నైట్ అయిపోయింది. రాక్ బీచ్‌కి వెళ్దామనైతే ఇంకా మేమైతే రెడీ అయినాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏంటది? ప్రియాస్ మేకోవరా? ప్రియాస్ వరల్డ్. 431 531 రెండు ఉంటాయి ఫ్రెండ్స్ ఛానల్స్. ఫస్ట్ ఇది నువ్వు నిజంగా పెట్టా. ఏం చెప్పాలి చెప్పు, నువ్వు చెప్పు. హాయ్ గైస్, నేను ఆల్రెడీ చెప్పిన మీట్ మై ఫ్రెండ్ భరణి. సో, నేను కాసేపు అలా ఫన్. ఇంకా మేమైతే రాక్ బీచ్‌కి అయితే స్టార్ట్ అయిపోయినాము. అక్కడ ఏమీ లేదు అసలు. మన సైడ్ మన హైదరాబాద్ ఎలా ఉంటుందో అలానే ఉంది. కాకపోతే బీచ్ ఉంటుంది అంతే అనమాట. కానీ బాగుంది. నా జిందగీలో నేను ఇప్పటి వరకు వెళ్ళింది తీర్థయాత్రలకి మాత్రమే. ఆ యాత్రలలో ఉన్న కోనేరులు మాత్రమే చూసినా కానీ నేను
ఎప్పుడు బీచ్‌లు ఇవన్నీ ఏవి తిరగలేదనమాట. సో, ఫస్ట్ టైమ్ బీచ్ చూడబోతున్నా అని చాలా ఎక్సైట్‌మెంట్ ఇంకా ఉండే. అక్కడ పక్కలైతే ఇవి ఫ్రై చేస్తుండే అనమాట. ఇంకా ఫిష్‌ని చూస్తే నేను అస్సలు ఆగలేదు. సో, ఫిష్ ఉంది కాబట్టి తొందరగా అయితే తీసుకున్నాను. ఫిష్, ప్రాన్స్ ఇంకా కట్లెట్ ఇవేవేవో తీసుకొనైతే తిన్నాము. అప్పటికే చాలా ఆకలేసింది. నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ బీచ్‌ని చూడబోతున్నా కాబట్టి స్పెట్స్ పెట్టుకొనైతే తిరుగుతున్నా క్లారిటీగా చూద్దామని చెప్పి. ఎందుకంటే మనకు సైట్ కదా! అందుకోసం అని చెప్పి. ఇంకా బీచ్ అయితే నైట్ టైమ్ అసలు భలే ఉండే అసలు. చల్లగా అంటే చల్లగా. ఇంకా డ్రెస్ ఏసుకొని ఎళ్ళినా గదా! ఇంకా ఎక్కువ చలి పెట్టింది నాకైతే అసలు. చాలా మంచిగా అనిపిచ్చింది. ఎంతో మంచిగా అనిపిచ్చింది. మంచిగుండే అనమాట. మేమెళ్ళిన రోజు మాత్రమే బావుండే వెదరు. ఇంకా మరుసటి రోజు నుంచి ఫుల్లు వర్షం అసలు. యాక్చువల్‌గా ఆ రోజు నైటే స్టార్ట్ అయిపోయింది. ఒక్క ఫోటో గూడా క్లారిటీగా దిగలేదు తెలుసా అసలు. మేమేమనుకున్నామంటే, ఇంకా ఇప్పుడు నైట్ అయింది గదా! ఫోటోస్ ఏం బాగొస్తాయి. నెక్స్ట్ డే వచ్చి దిగుదాము. ఎర్లీ మార్నింగ్ వచ్చి దిగుదాం అని జెప్పేసి అట్లా ఇట్లా ప్లాన్‌లేసుకొని ఎళ్ళినాం గానీ, ఇంకా ఎళ్ళంగాల్నే అసలు నైట్‌కే ఫుల్లు వర్షాలయితే స్టార్ట్ అయిపోయినాయి. నేనైతే మిల్క్ షేక్ తీసుకుంటున్నా. ఎందుకంటే మనస్ఫూర్తిగా తృప్తిగా తాగుదామని చెప్పి. నాకదొక్కటే ఇష్టము. ఇంకా ఫ్రెండ్స్ అయితే డ్రింక్స్ కూడా తాగుండే గానీ నాకు నచ్చలేదనమాట. సో, నేను మిల్క్ షేక్ తీసుకోవడానికైతే వచ్చుండే. ఇంకా రూమ్‌కైతే వెళ్తున్నాము. ఇంకా ఈ వీడియో అయితే అంతే అనమాట. డే 1 వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. నెక్స్ట్ డే 2, డే 3 వీడియోస్ వస్తాయి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.